పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్లో మహనీయుల ఆశయ సాధన సమితి అధ్యక్షులు బొంకూరు కైలాసం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ పెద్ద బొంకూరు మాజీ ఎంపీటీసీ భర్త మిట్టపల్లి వెంకటేశం దురుద్దేశంతో రెండు వర్గాల మధ్య చిచ్చు పెడుతూ బీసీలపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. వెంకటేశం మానసికంగా వేధిస్తున్నాడని సంపత్ కుమార్ రమేష్ తమను ఆశ్రయించినట్లు తెలిపారు. వెంకటేష్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం అంబాల నరేష్, కారుపాకల సంపత్, ఏరుకొండ రమేష్ పాల్గొన్నారు. జేబీ, నా పేరు బొంకూరి కైలాసం, మహనీయుల ఆశయ సాధన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు. మా సంఘంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరి వాళ్ళని కలుపుకుపోయే సంఘము అది. కనుక ఈరోజు బీసీలు పడుతున్న ఇబ్బందుల గురించి ఈరోజు ముందుకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే మా సంఘంలో బీసీలు కూడా మా వాళ్ళే కాబట్టి అందరి తరఫున కూడా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉంటాం. ఈరోజు జరిగే ఇబ్బందులు పెద్ద బొంకూరు మిట్టపల్లి వెంకటేశం కల్వల శంకర్ అనే వ్యక్తిని పట్టుకొని సంపత్ గారిని, రమేష్ గారిని, వీళ్ళందరిపైన ఇంకో 8 మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఎవరు? మాజీ ఎంపీటీసీ భర్త. ఇది గత 5 సంవత్సరాల నుండి ఒక 10 మందిని నానా ఇబ్బందులు పెడుతుంది. మరి అది దేని గురించి ఇబ్బంది పెడుతుండ్రో, ఇది ఎన్ని రోజుల వరకు దీనికి ముగింపు చెప్తాడు అనేది తెలియకుండా పోతుంది. ఎందుకంటే ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అది మా ఎస్సీలకు ఒక వజ్రాయుధము, అది మాకు ఒక కంకణం లాంటిది. దాన్ని ఖచ్చితంగా వాడుకునేటప్పుడే వాడుకోవాలి. మాకు హక్కు ఉన్నది, మేము వాడుకుంటాం. కానీ ఈ మిట్టపల్లి వెంకటేశం అనే వ్యక్తి ఈ ల్యాండ్ ఏదైతే ఉన్నదో అని కల్వల శంకర్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఈ 8 మంది మీద పెద్ద బొంకూరు సర్పంచ్, చిన్న కల్వల సర్పంచ్, ఒక హోదాలో ఉన్న వాళ్ళు వీళ్ళ రోడ్ల మీద తిరగకుండా వీళ్ళను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. అసలు కల్వల శంకరు స్థలానికి వీరికి ఎలాంటి సంబంధం లేదు. మధ్యలో ఈ వెంకటేష్ అనే వ్యక్తికి అసలు సంబంధం లేదు. కావలసుకొని వీళ్ళ కల్వల మల్లేష్ ల్యాండ్ వాళ్ళు తీసుకున్నారని, వాళ్ళు పట్ట చేయించుకున్నారని వీళ్ళ మీద ఒక బురద చల్లుకుంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టుకుంటూ, అయినా కానీ పోలీసు వ్యవస్థ ఉన్నది, అది ఎంక్వైరీ చేస్తారు, ఏం చేయాలో చేస్తూ ఉంటారు. అది మాకు సంబంధం లేదు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళపై బీసీల పైననే మోసాలు చేసుకుంటూ వాళ్ళ మీదనే ఎస్సీలతోటి అట్రాసిటీ కేసులు పెట్టడం అనేది వెంకటేష్ అన్న గారు మీకు సరైనది కాదు. మీరు ఏమేం చేస్తారో ఎక్కడెక్కడ తిరుగుతాయో అన్నీ మాకు తెలుసు. మాకు అవసరం లేదు ముచ్చట. కానీ మా సంఘానికి వీళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ 9 మంది బాధితులు మాకు న్యాయం జరగాలి. మేము మానసికంగా ఇబ్బంది పడుతున్నాము, మేము మా ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా మేము సిద్ధపడుతున్నాము. ఎందుకంటే ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయినప్పుడు అది పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, దాన్ని కేసులు చేస్తారా, జైలుగా పంపుతారా, పోలీసులు చేసుకుంటారు. కానీ అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలని ఈ వెంకటేశ్వర చెప్తాడు, ఏ యాక్ట్ పెట్టాలని ఈ వెంకటేశ్వర చెప్తాడు. ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఎవరికి పని కాకుండా ఎంఆర్ఓ మీద కేసు పెడతాడు. దాంట్లో చేసే సంబంధిత ఆఫీసర్లు అందరిపైన కూడా కేసులు పెట్టుకుంటూ ఈయన పెట్టాడు. ఆ దళితుల మల్లేశ శంకర్ అని ఎవరైతే ఉన్నారో అతనితో కేసులు పెట్టిస్తాడు. కనుక చట్టం అంతా గుడ్డిది కాదు. వెంకటేష్ అన్న గారు వాళ్ళు స్థలానికి ఎలాంటి సంబంధం లేదు. అట్టిగా వాళ్ళ స్థలానికి వీళ్ళు ఆక్రమించుకున్నారని వాళ్ళ మీద ఒక బురద చల్లి వాళ్ళని రోడ్డు మీద తిరగకుండా చేస్తుండ్రు. అది వాళ్ళ మీద మానసికంగా ఇబ్బంది పెడుతుండ్రు. ఇప్పటికైనా మీరు వెనుకకు వెళ్ళండి, మీరు రండి. నేను వాళ్ళను ఇద్దరు పిలుస్తా, కల్వల శంకర్ అనే వ్యక్తిలో పిలుద్దాం. వీళ్ళ ల్యాండ్ ఎక్కడ ఉన్నది, వాళ్ళ ల్యాండ్ లేదంటుండ్రా, నేనే వస్తా, దానికి కనీలు పాతాము. అంతేగాని ఉన్న ల్యాండ్ లేదా అని కూడా చెప్పుకుంటూ మీరు పేపర్ పరంగా చూసుడు కాదు. మొన్న కలెక్టరేట్కి వచ్చిన
కలెక్టరేట్ వస్తే అసలు విషయం ఏమైంది అని అడిగిన మాట్లాడతాడు కదా. నేను దళితుడు ఆయన మల్లేశ్వరుడు శంకర్తో మాట్లాడితే నడవా అని ఫ్లెక్సీలు పట్టుకొని పెద్ద పెద్ద ఫోటోలు పట్టుకుంటా సెల్లులు పట్టుకొని ఫోటోలు తీస్తాను. ఏం చేస్తావు వెంకటేశ్వర గారు? మేము కూడా సెల్లు పట్టుకుంటాము, మేము కూడా తీస్తాము. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నా కదా, మీరు కూడా వాళ్ళతో నా మీద కేసు పెట్టేయండి. మీరు పెట్టిస్తారు నాకు తెలుసు. ఇప్పుడు మీరు నా మీద కేసు పెట్టేయాలి. బీసీల మీద బీసీలే ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టడానికి సిగ్గు ఉండాలి. మన కులం మనకే సహకరించకపోతే ఎవరు మనకు సహకరించేది? ఎస్సీ ఏమన్నా అంటే ఎస్సీలో అలా వాళ్ళ జోలికి పోతారా మన మీద ఎస్సీ కేసులు ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడతారని బీసీలు అందరూ కూడా ఒక భయపడతారు ఉంటారు. అదే బీసీ వచ్చే మళ్ళీ ఎస్సీలతో బీసీల మీద కేసులు పెడితే మరి ఎవరికి చెప్పుకోమంటారు బీసీలను? అంటే ఏ కులాన్ని ఏ కులంలో ఉన్న వాళ్ళు ముంగడికి తీసుకువెళ్ళరు. కనుక దీంట్లో ముందడుగులో ఉన్నది మాత్రము వెంకటేశ్వర గారు మీరే. కనుక ఇదంతా వెనుకకు తీసుకోకపోతే మాత్రం చాలా రోడ్డు మీద కూర్చుండవలసి వస్తుంది. వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మీరు ప్రతిరోజు కూడా ఒక కేసు అని పీడీ యాక్ట్ పెట్టాలి. ఏ యాక్ట్ పెట్టాలో పోలీసు వారికి తెలుసు. మీరు చెప్పే అంత తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళ పోలీసు వారికి లేదు. కనుక నేను ఒక్కడే చెప్తున్నా, కలువల శంకర్ అనే వ్యక్తి ల్యాండ్ ఎక్కడ ఉన్నదో అక్కడనే ఉన్నది. ఆ ల్యాండ్కు వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. రేపు వాళ్ళని తీసుకొని రండి. వాళ్ళకి ఏ ల్యాండ్ ఉన్నదో ఎక్కడున్నదో దానికి నేనే కళ్ళు వాదిస్తాను. అంతేగాని చౌకాబారు పనులు చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వాళ్ళ ఇద్దరి అమాయక ఆడపిల్లను అతన్ని పిచ్చోని పట్టుకొని నువ్వు పాపం కట్టుకుంటున్నావు. కానీ అది మానుకో, అది సరైనది కాదు. తప్పు చేస్తే తప్పు చేసినావు ఇంకోసారి చేయకని చెప్పాలి. అంతేగాని తప్పు చేసిండు ముగింపు ఎప్పుడు? కనుక నువ్వు నీ రాజకీయ స్వలాభాల గురించి కావచ్చు, మీరు ఊర్లో పదవుల గురించి కావచ్చు, వీళ్ళని మానసికంగా ఇబ్బంది పెడుతుంది. సరికాదు. నేను గెలవాలనుకుంటే నేనే గెలవాలి. ఇంకోరు తొక్కి మనం గెలవాలనుకునేది కరెక్ట్ కాదు. కనుక మీరంతా రిటర్న్ తీసుకొని నేను న్యాయానికి పోరాడతా. నేను ఖచ్చితంగా ఉన్నా వీళ్ళ ఇద్దరు తరపున. మీరేం చేస్తారో చేయండి. మీరు రండి. వాళ్ళ ల్యాండ్ వాళ్ళు పొలిసి చేయడానికి నేను కనీలు వాదించడానికి సిద్ధంగా ఉన్నా. ఇంతకు మించి మీరు ఏమైనా చేయాలనుకుంటే మాత్రం నేను కూడా ముందుకు వస్తాను. నేను కూడా వాళ్ళు ఎట్లా పెడతాను ఎస్సీ అట్రాసిటీ